శుభ సాయంత్రం. మై నేమ్ ఈజ్ గణేష్. సో తెలుసు కదా అండి, ఇటీవలే ఈరోజు మార్నింగ్ మనకు ఒక శుభవార్త అందింది. ఆహ్, ఎంతో నిరుద్యోగులు ఉత్సాహంగా ఆ యొక్క ఈ యొక్క గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి సంగతి మీకు తెలిసిందే. అయితే విషయం ఏందని అంటే, మనకి ఈరోజు మార్నింగు జాయిన్ ఇండియన్ ఆర్మీ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ గతంలో కూడా ఒక వీడియో చేసినాం. మనం ఈ యొక్క వీడియో అనేది పద్మా డిఫెన్స్ అకాడమీ యొక్క ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉన్నది. నేను తెలుసు కదండి, మై నేమ్ ఈజ్ గణేష్. ఏదైతే 2021 లోపల రెగ్యులర్ రిక్రూట్మెంట్ ర్యాంక్ లోపల ఫిజికల్ విభాగంలో సెలెక్ట్ కావడం జరిగింది. కనుక ఫర్దర్గా మన యొక్క వీడియోస్ కూడా ఫిజికల్ ఏ విధంగా చేయాలి, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కానీ, తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ కానీ ఏ పర్పస్లో ఉంటుంది, ఆన్లైన్ ఏ విధంగా చేసుకోవాలి, అవన్నీ కూడా మనకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాము. అయితే మెయిన్ విషయం ఏంటని అంటే, ఈ యొక్క వీడియో యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క నోటిఫికేషన్కి ఏజ్ క్రైటీరియా 17.5 నుంచి 21 ఇయర్స్ లోపు ఉంటుంది. అందులో ట్రేడ్స్ జీడీ, తర్వాత ట్రేడ్స్మ్యాన్, ఆ తర్వాత క్లర్క్, ఆ తర్వాత ట్రేడ్స్మెన్ 8th లెవెల్ ఒకటి ఉంటుంది, టెక్నికల్ ఉంటుందండి. సో ఈ యొక్క ఏదైతే అగ్నివీర్ ఆర్మీ 2025 నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకున్నట్టయితే, ఏదైతే దానికి సంబంధించి ఏజ్ అనేది అక్టోబర్ 2004 నుంచి అక్టోబర్ 2008 మధ్య ఇన్ బిట్వీన్ ఉండాలండి ఏజ్. ఏదైతే 17.5 నుంచి 21 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే ఇది సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏదైతే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జైన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కానీ, తర్వాత మీ యొక్క నేము, సర్ నేము, తర్వాత మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఆన్లైన్ ఫిల్ చేసిన అనంతరం ఒక 150 రూపీస్ సంథింగ్ ఉంటుంది. ఆ ఫీజుని పే చేసిన తర్వాత మనకు అడ్మిట్ కార్డు రావడం జరుగుతుంది. ఎగ్జామ్ అటెండ్ చేసి ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామినేషన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చేసిన యొక్క ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత, షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆ యొక్క క్యాండిడేట్స్ అనేది ఫిజికల్కి అలాట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇంత ముందుకు మించి కొద్దిగా ఒక సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు అండి. ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గ్రూప్ 1 ఓన్లీ 530 వరకు కొట్టినటువంటి క్యాండిడేట్స్కి ఫిజికల్ ఒకటి 60 మార్కులు రావడం జరుగుతుందండి. ఆ తర్వాత సెకండ్ బ్యాచ్ వచ్చేసి 531 సెకండ్ నుంచి 545 సెకండ్స్ వరకు 48 మార్క్స్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత బ్యాచ్ 3 అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారండి. ఇది 5 minutes 46 సెకండ్ మొదలుకొని 6 minutes లోపు వేసిన వారికి 36 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత గ్రూప్ 4 6 minutes 1 సెకండ్ నుంచి 6 minutes 15 సెకండ్ లాస్ట్ అండి 24 మార్క్స్ రావడం జరుగుతుంది. 16 సెకండ్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని ఫెయిల్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫుల్అప్స్ మేము ఎలా తీయాలి, మనం ఎలా తీయాలి అనేది కూడా నేను గ్రౌండ్ రూపంలో మీకు చూపించడం జరుగుతుంది ఫర్దర్ వీడియోస్లో. అయితే ఇది ఏదైతే ఈ రన్నింగ్కు సంబంధించి 60, 48, 36, 40, 24 ఈ కేటగిరీస్ 4గా మనకు చేయడం జరిగింది. ఫుల్అప్స్ అయితే ఫుల్ 10కు 10 కొడితే 40 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 9 కొడితే 33 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 8 కొడితే 27 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 7 కొడితే 21 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 6 కొట్టిన ఎడల 16 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ 5 కొట్టినాం అనుకో, మనము ఫిజికల్లో రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్త వహించాలండి. సో ఇదనమాట రన్నింగు, ఆ తర్వాత ఫుల్అప్స్, ఆ తర్వాత బ్యాలెన్సింగ్ బీము, ఆ తర్వాత డిచ్ జంప్ ఉంటుంది. ఆ డిచ్ జంప్ క్లియర్, ఇది ఫిజికల్. ఆ తర్వాత ఏదైతే ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫిజికల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా స్క్రీనింగ్ అయిపోయిన ఎడల వాళ్ళను మనం ఏదైతే మెడికల్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆ మెడికల్ అయిపోయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మన ట్రైనింగ్కి తీసుకోవడం జరుగుతుందండి. మంచి గౌరవ వేతనం ఉంటుంది. ఇందులో కూడా 4 years అగ్నివీర్ రిక్రూట్మెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మీకు కూడా తెలుసు 2022 లోపల. ఆ తర్వాత ఏదైతే ఈ అగ్నివీర్ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ నుంచి మనకు కొద్ది గొప్ప ఆర్థిక సహాయం కూడా లభిస్తుందని మనం గతంలో విన్నాం. అది టెక్నికల్గా కూడా ఎట్లా వర్క్ అవుతుంది అనేది కూడా ఒక బ్యాచ్ పాస్డ్ అవుట్ అయితే మనకు కూడా తెలుస్తూ ఉంటుంది.
రైట్. ఎట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి ఏముంటదంటే ఆన్‌లైన్ చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం ఫర్దర్‌గా మనం వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తా ఉంటాం. సో, అగ్నివీర్ జనరల్ డ్యూటీకి అయితే 10థ్ క్లాస్ పాస్, అగ్నివీర్ టెక్నికల్ అయితే 12థ్ పాస్. 12th పాస్ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ విత్ మినిమమ్ మార్క్స్ ఆఫ్ అగ్రిగేటెడ్ ఇన్ 40 ఈచ్ సబ్జెక్ట్ అనేది ఒకసారి మనం గమనించుకోవాలండి. ఆ తర్వాత అగ్నివీర్ క్లర్క్ వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్ with 60% marks of aggregate, minimum 50% each one subject. Secure the 50% English and Maths, accounts, bookkeeping in class 12th mandatory. అగ్నివీర్ ట్రేడ్స్మెన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ ఉండాలి, 30% అగ్రిగేట్గా ఉండాలి. తర్వాత అగ్నివీర్ ట్రేడ్స్మెన్ 8th పాస్ ఉన్నా సరిపోతుంది. ఓకే, ఇది ఒక విషయం అండి. హైట్ విషయానికి వచ్చినట్టయితే అగ్నివీర్ జనరల్ డ్యూటీకి 166, తర్వాత ట్రేడ్స్మెన్కి వచ్చేసి కూడా 165 కొన్ని సందర్భాల్లో తీసుకుంటారు. ఆ తర్వాత క్లర్క్కి వచ్చేసి 162 అండి. ఆ తర్వాత ఏదైతే హైట్ కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది పర్టికులర్స్ మనము www.joinindianarmy.nic.loకి వెళ్ళి మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ యొక్క పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఇంకా మరింత స్పష్టత వచ్చేదానికి మీకు అవకాశం ఉంటుందండి. మనం ఏదైతే పద్మ డిఫెన్స్ అనే అకాడమీ అనేటువంటి ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకునే యెడల మీకు ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం. మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదండి. సో, చూడండి ఒకసారి. అట్ ద సేమ్ టైమ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకి కూడా హైట్‌లో, చెస్ట్‌లో, హైట్‌లో అయితే 2 సెంటీమీటర్స్, చెస్ట్‌లో అయితే 3 సెంటీమీటర్స్, వెయిట్‌లో వచ్చేసి 5 కేజీస్ దాకా రిలాక్సేషన్ ఉంటదండి. అట్ ద సేమ్ టైమ్ ఏదైతే ఎస్ఓఎస్, ఎస్ఓఈఎక్స్, ఎస్‌డబ్ల్యూఐ అంటే ఏదైతే గత ఇండియన్ ఆర్మీ ఆపరేషన్‌లో పార్టిసిపేట్ చేసి ఎవరైనా వాళ్ళ ఫాదర్స్ గానీ, మదర్ వాళ్ళు గానీ ఎక్స్‌పైర్ అయిన సో, వాళ్ళకి ఒక 20 మార్కులు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత స్పోర్ట్స్ మ్యాన్‌లకు కూడా ఒక 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ మనం స్పోర్ట్స్ పార్టిసిపేషన్ చేసే వాళ్ళకి ఒక 15 మార్క్స్ కూడా మనకు ఎగ్జామినేషన్ విభాగంలో యాడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఎన్‌సీసీ ఏ సర్టిఫికేట్ ఉన్న యెడల 5 మార్క్స్, బి సర్టిఫికేట్ ఉన్న యెడల 10 మార్క్స్, సి సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్‌కి 20 మార్క్స్, సి సర్టిఫికేట్ విత్ పార్టిసిపేట్ ఇన్ ద రిపబ్లిక్ డే, ఆర్‌డీ పరేడ్ గనక వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్టు ఉంటే గనక వాళ్ళకు 25 మార్కులు ఇవ్వడం జరుగుతా ఉంటది. ఇలా ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క మార్కులు ఉన్నాయండి. జీడీకి కొన్ని మార్కులు, క్లర్క్‌కి ఒక విధంగా, టెక్నికల్‌కి ఒక విధంగా, ట్రేడ్స్‌మెన్‌కి ఒక విధంగా మార్కులను మనకు యాడ్ చేయడం జరుగుతుంటుంది. రైట్. ఆ తర్వాత ఐటీఐ చేసిన వాళ్ళకు ట్రేడ్స్‌మెన్‌ల కొద్దిగా మనకు కొద్ది ఇన్సెంటివ్ కాదండి. వాళ్ళకు కొద్ది మేరకు మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతా ఉంటుంది. ఓకేనా? రైట్. ఆ తర్వాత ఇంకా ఏదైతే మనకు సాలరీ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్‌లో 30,000 సాలరీ, సెకండ్ ఇయర్‌లో 33,000, థర్డ్ ఇయర్‌లో 36,500, ఫోర్త్ ఇయర్‌లో 40,000 ఇట్లా సాలరీ అనేది జరుగుతూ ఉంటుంది. అప్రాక్సిమేట్ 10 lakhs 4,000 దాకా సేవ్ అనేది ప్యాకేజ్ ఉంటుంది. అబ్సల్యూట్ అమౌంట్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఆల్సో. రైట్ అండి. సో, ఇంకా కూడా మనం చూసుకున్నట్టయితే ఎలాంటి అపోహలకు అనేది మనము నమ్మొద్దండి. ఈ యొక్క రిక్రూట్మెంట్‌లో అపోహలు నమ్మరాదు. ఫోటోగ్రఫీ, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, డొమిషియల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రిలీజియన్ సర్టిఫికేట్, పోలీస్ క్యారెక్టర్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్, తర్వాత అన్‌మ్యారీడ్ సర్టిఫికేట్, రిలేషన్ సర్టిఫికేట్, ఎన్‌సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, అఫిడవిట్స్, పాన్‌లు, ఆధార్ కార్డులు, తర్వాత టాటూ లేకుండా చూసుకోవాలి. సో, ఇవన్నీ కూడా మనం జాగ్రత్త పడి మనం ముందు తీసుకున్నట్టయితే మనకు జాబ్ అనేది తొందరగా వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సినచో ఈ యొక్క పద్మ డిఫెన్స్ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్, తర్వాత పద్మ డిఫెన్స్ అకాడమీ అనేటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, ఫాలో చేసుకొని ఉండాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. జై హింద్ కమాండర్స్, జై భారత్.